Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శైలజనాథ్ తర్వాత వైసీపీలో చేరేది ఎవరంటే పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ వైసీపీలో చేరారు. మాజీ సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కొద్ది రోజులుగా శైలజనాథ్ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈరోజు అధికారికంగా తన మద్దతుదారులతో కలిసి శైలజనాథ్ వైసీపీలో చేరారు. జగన్ రాజకీయ విధానాలను వచ్చి పార్టీలో చేరానని, ప్రస్తుతం ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని శైలజనాథ్ చెప్పారు. మరికొందరు కాంగ్రెస్ ముఖ్యులు వైసీపీలో చేరతారని పేర్కొన్నారు. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైసీపీలో చేరారు. సింగమరల నుంచి శైలజనాథ్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్గాను వ్యవహరించారు. కొద్ది రోజుల క్రితం మాజీ సీఎం జగన్తో శైలజనాథ్ భేటీ అయ్యారు. పార్టీలో చేరికపైన చర్చించారు. ఈ రోజు తన అనుచరులతో కలిసి శైలజనాథ్ వైసీపీలో చేరారు. వైసీపీ ప్రజల తరపున పోరాడుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తుందని విమర్శించారు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. తాను జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని శైలజనాథ్ చెప్పారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు వైసీపీలోకి వస్తారని చెప్పుకొచ్చారు. ఎవరెవరు వస్తారనేది తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. తనకు జగన్ ఏ బాధ్యత అప్పగించినా తన శక్తి మేర పనిచేస్తారని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. రాయలసీమలో ప్రజల కష్టాలు తీర్చేందుకు తన వంతు పనిచేస్తారని వెల్లడించారు. రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసం చేయాలే కానీ ఆర్థిక ప్రయోజనాల కోసం కాదని వ్యాఖ్యానించారు. శైలజనాథ్కు పార్టీలో కీలక పదవి ఇచ్చేందుకు జగన్ సిద్ధమైనట్లుగా సమాచారం. 2024లో ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి పెద్ద పెద్ద పదవులు అనుభవించిన నాయకులు వైసీపీని వెళుతున్న నేపథ్యంలో శైలజనాథ్ చేరిక వైసీపీకి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. శైలజనాథ్తో పాటు అనంతపురం డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా వైసీపీలో చేరారు. శైలజనాథ్ వైసీపీలో చేరడంతో పార్టీకి మంచి స్పోక్స్ పర్సన్ దొరికినట్లయింది. ఎందుకంటే ఆయన మంచి విద్యావేత్తగా పేరుగంచడమే కాక అనేక పదవులను అనుభవించిన అనుభవం కూడా ఉంది. దీంతో ఆయన్ని వైసీపీ ఎలా ఉపయోగించుకుంటుందో ముందు ముందు తెలియాల్సి ఉంది. మరోవైపు శైలజనాథ్ చేరిక సమయంలో అనంతపురం నుంచి సీనియర్ వైసీపీ నేతలు హాజరైనప్పటికీ సింగళమర నియోజకవర్గం వైసీపీ ముఖ్య నాయకులు హాజరు కాకపోవడంతో శైలజనాథ్ చేరికపై మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది.